ఓకే అక్క. అందరికీ నమస్కారం. మనకు ప్రతిరోజు అద్భుతమైన జ్ఞానాన్ని అందించే రాఘవరావు సార్కి, రాజలక్ష్మి అమ్మ గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ వచ్చేసి రాజలక్ష్మి అమ్మగారు రాసిన ఏది సరైన సాధన పుస్తకంలో నుంచి అహంకారం ఎందుకు వస్తుంది, మరి అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి. మరి ఈ ఆత్మజ్ఞానం పొందాలి అంటే అహంకారం ఉండకూడదని మనకు ప్రతిసారి సద్గురువులు చెబుతూ ఉంటారు. అంటే ఈ ఉపనిషత్తుల్లో కూడా ఏమి ఉందంటే అహంకారం ఉంటే ఆత్మజ్ఞానం అబ్బదని ఉంది. అంటే ఇప్పుడు మనం ఒక ఖాళీ కుండ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నీరు నింపవచ్చు. కానీ ఆ, కుండ కుండ నిండా నీరుగా ఉంటే అందులో నీరు నింపలేం కదా. అలాగే అహంకారంతో ఉన్న వారికి జ్ఞానం ఎంతగా బోధించినా అది బోధపడదు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒకసారి ఏమవుద్దంటే బుద్ధుడు ఉపదేశిస్తుండగా ఒక శిష్యుడు బుద్ధుడితో ఏమంటాడంటే, భగవాన్, మీరు మాకు ఎన్నో బోధనలు చేస్తున్నారు, కానీ మేము ఎప్పుడైనా ఉత్తమ జ్ఞానం విషయాలు అడిగితే మీరు మాకు చెప్పరు, మౌనంగా ఉంటారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, నాయనా, రేపు నేను మీ ఇంటికి భిక్షకు వస్తాను, అప్పుడు ఈ విషయం గురించి చర్చించుకుందామని చెప్పి మౌనం వహించారు. బుద్ధుడు తన ఇంటికి వస్తున్నారన్న పరమానందంతో ఆ శిష్యుడు ఇంటికి వెళ్తాడు. మర్నాడు బుద్ధుని కోసం ఎన్నో మధురమైన పదార్థాలు తయారు చేసి బుద్ధుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సమయం కాగానే బుద్ధుడు వస్తాడు. బుద్ధుడు వచ్చి ఆ బుద్ధుడి దగ్గర ఉన్న భిక్ష పాత్రను చాచి భిక్ష వేయమని అభ్యర్థిస్తాడు. వెంటనే శిష్యుడు ఆ పదార్థాలు పాత్రలో వేయబోయి ఆ పాత్రను చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. కారణం, ఎందుకంటే ఆ పాత్ర నిండా మట్టి ఇసుక ఉంది. అతను భిక్ష వేయనని నిరాకరిస్తాడు. అప్పుడు బుద్ధుడు అడుగుతాడు, "ఆ, నువ్వు ఎందుకు భిక్ష వేయట్లేదని?" అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, స్వామి, మీరు వెళ్ళి మీ భిక్ష పాత్రను శుభ్రం చేసుకుని రండి, అప్పుడు భిక్ష వేస్తానని చెప్తాడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, ఇది నా పాత్ర, ఎలా ఉంటే నీకేంటి, నేను వేయమన్నాను కదా, వెయ్యి అని అంటాడు. అప్పుడు అతను శిష్యుడు ఏం చెప్తాడంటే, స్వామి, మధురమైన పదార్థాలు వృధా అవుతాయి, చేసిన పని అంతా వృధా అవుతుంది కదా అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఏమవుద్దంటే ఆ బుద్ధుడు చిరునవ్వుతో, నాయన, నిన్న నువ్వు అడిగిన విషయం గుర్తుందా? ఉత్తమమైన జ్ఞానాన్ని నేను నీకు ఎందుకు బోధించట్లేదో ఇప్పటికైనా అర్థమైందా? నీలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి, కానీ వాటితో పాటు ఎంతో అహంకారం ఉంది. అహంకారం కలిగిన నీకు జ్ఞానాన్ని ఇస్తే అది ఇసుక మట్టితో కలిసిన అన్నంలాగా వృధా అవుతుంది. అందుచేత అహంకారంతో ఒక మహాజ్ఞానిని ఆశ్రయించిన వారి ఉపదేశాలు విన్నా ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేవు. ఎవరైనా ఆత్మజ్ఞానిగా ఎదగకుండా చేసేది అహంకారమే. మరి ఈ అహంకారం ఎందుకు వస్తుంది? నేను ఆత్మ అన్నట్టుగా జీవించే వాళ్ళకి అహంకారం అనేది ఉండదు. కానీ శరీరం నేను అన్నట్లుగా జీవిస్తే అహంకారం ఉంటుంది. శరీర భ్రాంతి ఉంటే ఆత్మజ్ఞానం రాదు. ఎందుకంటే ఇంద్రియాలన్నిటికీ ఆత్మ వల్లే శక్తి వస్తుంది అని తెలిసిన ఆత్మను విస్మరించి ఈ శరీరంతో నేను చేస్తున్నాను అనే భావం ఉన్న ప్రతి వారికి అహంకారం ఉంటుంది. ఎన్నో శాస్త్రాలు చదివి వేదాంగాలు చదివిన వాళ్ళు కూడా ఏదో ఒక క్షణంలో మాయకి వశమై అహంకారాన్ని పెంచి పోషించుకుంటూ ఉంటున్నారు. సద్గురువు దగ్గరికి వచ్చినప్పుడు శరీరం నేను అనుకునే అజ్ఞానం మనలో కొద్ది కొద్దిగా పోతుంది. నేను ఆత్మనని జ్ఞానం ఉదయిస్తుంది. కానీ ఆ అజ్ఞానం పోయిన ఈ సృష్టి అంతా నిండి ఉన్న మాయకి వశమైనప్పుడు మళ్ళీ శరీరం నేను ఉన్న భ్రాంతిలో ఉంటాము. ఎంతగా ధ్యాన సాధన చేస్తారో అంతగా మాయని జయించే శక్తి కూడా వచ్చి అహంకారాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. అహంకారం తగ్గిందనడానికి కారణం గుర్తు మనలో వినయం పెరగడం. అస్సలు ఎవరి దగ్గర వినయం పెంచుకోవాలి? పరమాత్మ దగ్గర వినయం పెంచుకోవాలి, ప్రకృతి దగ్గర పెంచుకోవాలి, గురువు దగ్గర పెంచుకోవాలి. భగవంతుడి దగ్గర అహంకారం పెంచుకోకూడదు. ఏమనుకుంటామంటే నేను ఏమి అహం ప్రదర్శిస్తున్నాను అని అనుకోవచ్చు. కానీ భగవంతుడు ఈ ప్రకృతి ద్వారా అన్ని రకాల జీవుల సంతోషం కోసం ఇచ్చినవన్నీ కూడా నావి
అని అనడం, ఏది చేసినా నేను చేస్తున్నా అనుకోవడం కూడా అహంకారం. ఆత్మజ్ఞానం అనుభవంలోకి రానంత వరకు నేను నాది అనుకుంటాము. ఈ భావన ఉన్నంత వరకు ఇది నాది, ఇది నేను సంపాదించాను, ఇవన్నీ నా వల్లే జరుగుతున్నాయని అనుకుంటాము. అలా అనుకుంటే అక్కడ అహం ప్రదర్శిస్తున్నట్లే. ఎందుకంటే అసలు ఈ భూమి మీద నీది అంటూ ఏమీ లేదు. పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళేది లేదు. గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల అవి పొందగలుగుతున్నాం. శరీరంతో చేసే సాధన వల్ల జ్ఞానం వస్తుంది. నీవు సాధన కోసం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారం లేకుండా చూసుకోవాలి. ఈ అహంకారం పోవాలి అంటే శరీరం నేను అన్న భ్రాంతి పోగొట్టుకోవాలి. నేను ఆత్మ అని ఆచరణలో పెట్టుకునే వరకు అహంకారం ఉంటుంది. గురువు దగ్గరికి గురువు దగ్గర తెలుసుకో తెలుసుకోవడం జ్ఞానం అయితే దానిని ఆచరణలో పెట్టడం విజ్ఞానం. అందుకే గురువులు మహాత్ములు చెప్పేది ఏమిటంటే, తెలుసుకున్న విషయాలు అనుభవంలోకి రానప్పుడు మాయపడుతుంది, దానివల్ల అహంకారం వస్తుంది. వశిష్ఠుల వారు ఏం చెప్పారంటే, ప్రతి మానవుడికి అష్టమదాలు ఉంటాయి. ఇవి ఎదగనివ్వకుండా మనిషిని క్రిందికి దిగజారుస్తూ ఉంటాయి. నేను ఆత్మని తెలుసుకున్నాను అనడమే మొట్టమొదటి అహంకారం. తెలుసుకోవడం కాదు, నేను అది అయి అయి ఉన్నాను అని అనుభూతి పొందాలి. మాయకు వశమైనప్పుడు మానవుడు అష్టమదాలతో ఉంటాడు. ఈ అష్టమదాలు వదిలించుకోవాలి. అవి ఆత్మని చేరుకొనివ్వవు. ఆత్మనే భావం కలగకుండా చేస్తాయి. మరి అష్టమదాలు అంటే ఏమిటి? ఈ అష్టమదాలు అనేవి: ఒకటి కులమదం, రెండు ధనమదం, మూడు పదవీ మదం, నాలుగు విద్యామదం, ఐదు రూపమదం, ఆరు వంశమదం, ఏడవది ఆశ్రిత మదం, ఎనిమిదవది భార్యాపుత్రుల మదం. మరి ఈ కులమదం గురించి తెలుసుకుందాం. ఈ కులమదం అనేది, నేను గొప్ప కులంలో పుట్టాను, మా కులం గొప్పది అని తక్కువ కులం వాళ్ళని చులకనగా చూడడం. ఎవరైనా అనుభవం కోసమే ఆ కులంలో పుడతారు, కానీ వారు కూడా ఆత్మలే. అందుచేత ఈ మదం ఉండకూడదని వశిష్ఠుల వారు బోధించారు. రెండవది ధనమదం. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రపంచమంతా డబ్బు వెనకాల పరిగెడుతుంది. డబ్బు ఉన్న వారికే విలువ ఇస్తారు. డబ్బు ఉన్నవారు ఎంతో గర్వం ప్రదర్శిస్తారు. ఈ ధనమదం కూడా ఆత్మని చేరుకోనివ్వదు. డబ్బున్నది వారి దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయమంటే వారు ఏమంటారంటే, నాకంత టైం లేదని అంటారు. మూడవది పదవీ మదం. రాజకీయంలో పెద్ద పెద్ద పదవులు రాగానే అహంకారం వస్తుంది. దేహపరంగా పదవి వచ్చింది, కానీ ఆత్మపరంగా ఏమి వచ్చింది? అందుకే ఎన్ని పదవులు ఉన్నా, డబ్బులు ఉన్నా, ధ్యాన సాధన ఉన్నవాడే ఆత్మానుభూతి పొందగలడు. నాలుగవది విద్యామదం. ఈ విద్యామదం అనేది చదువు, డిగ్రీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయనుకుంటారు. పరమాత్మ దృష్టిలో ధ్యాన సాధన చేయని వారందరూ అహంకారి కిందికి వస్తారు. రూపమదం. నేను అందంగా ఉన్నాను, ఇది చాలా మందికి ఉంటుంది. ఇది కూడా ఆత్మను చేరుకొనివ్వదు. ఆరవది వంశమదం. వంశం అంటే తరతరాల నుంచి ఏ వంశంలో పుడితే అది మా వంశం అంటారు. మాది గొప్ప వంశం అని చెప్పుకుంటారు. ఇది కూడా అహంకారమే. ఏడవది ఆశ్రిత మదం. కొంతమందికి పరోపకారం చేయడం చాలా ఇష్టం, కానీ నలుగురు పొగిడినప్పుడు నేను కాబట్టి చేయగలుగుతున్నాను. ఇక్కడ సాత్విక గుణం ఉంది, కానీ సాత్విక అహంకారం కూడా ఉంది. పరమాత్మ చేయిస్తున్నాడు అనడు, నేను చేస్తున్నాను అంటాడు. జనం పొగిడినప్పుడు అహంకారం వస్తుంది. భార్యాపుత్రుల మదం. మంచి భర్త, భార్య, పిల్లలు ఉన్న అహంకారం వస్తుంది. మానవుల్లో ఎక్కువగా పీడించేది ఈ రూపమదం, ధనమదం, విద్యామదం. ఈ మూడు సర్వనాశనం చేస్తాయి. నేను ఇప్పుడున్న జనానికి ఎక్కువగా ఉండేవి అవే: మంచి చదువు, మంచి డబ్బు, మంచి అందం ఉందని. చదువులో గొప్పవారైతే ఉద్యోగం రావచ్చు, డబ్బు ఉంటే పదవులు సంపాదించవచ్చు, అందంగా ఉంటే సినిమాల్లో ఛాన్సులు రావచ్చు. కానీ ఈ మూడు మదాలు ఉన్నవారు ధ్యానంలోకి రాలేరు, జ్ఞానం పొందలేరు. నేను ఆత్మ అనే భావంతో కలిగితే అహంకారం అనేది పూర్తిగా నశిస్తుంది. అహంకారం ఉన్నవారికి ఇంద్రియ శక్తులు కూడా నశిస్తూ ఉంటాయి. అహంకారం పెరిగినప్పుడు
ఈర్ష్య, అసూయ అనేవి రెండు పెరుగుతూ ఉంటాయి. ఈ రెండే అహంకారాన్ని పెంచి పోషిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈర్ష్య అంటే తనకంటే ఎవరైనా గొప్పగా ఉంటే ఇది వస్తుంది. అసూయ తనకు లేనిది పక్కవాడికి ఉన్నప్పుడు వస్తుంది. ఈ రెండు అహంకారానికి తోడు మళ్ళీ రెండు కొత్తవి పోగవుతూ ఉంటాయి. అందుకే గురువు ఎప్పుడూ నువ్వు శరీరం కాదు, ఆత్మ అని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకు ఖాళీ సమయం దొరికిందో అప్పుడు ధ్యాన సాధన చేయాలి, ఎన్నో పుస్తకాలు చదవాలి. ఇక్కడ అహంకారం గురించి ఇంకొక చిన్న కథ తెలుసుకుందాం మాస్టర్స్. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి పుస్తకం రచించిన తర్వాత ఆ పుస్తకాన్ని ప్రమోట్ చేయడానికి అమెరికాకు వెళ్తారు. అయితే అక్కడ ఆయన క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఆ క్లాసెస్ వినడానికి ఒక అతను పాత బట్టలు వేసుకొని ఆ హాల్లోకి రాకుండా హాల్ బయట కూర్చొని క్లాస్ వింటూ ఉంటాడు. క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఆ, ఠాగూర్ దగ్గరికి వెళ్ళి ఒక గులాబీ పుష్పం ఇస్తూ ఉంటాడు. ఠాగూర్ ప్రతిరోజు ఠాగూర్ చిరునవ్వుతో అది తీసుకున్నాడు. అయితే ఆ క్లాసెస్ అయిపోయిన మరుసటి చివరి రోజు ఆ- ఆ- అతను ఠాగూర్ దగ్గరికి వెళ్ళి రేపు మీరు మా ఇంటికి భోజనానికి రండి అని అతన్ని పిలుస్తాడు. ఠాగూర్ గొప్ప ఠాగూర్ వచ్చేసి సరే నేను వస్తానని చెప్తారు. మరుసటి రోజు అతను ఠాగూర్ కోసం ఒక పెద్ద కారు పంపిస్తాడు. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమనుకుంటారంటే ఈయనను చూస్తే చాలా భేదవాడిలాగా ఉన్నాడు, మరి నా నన్ను నా కోసం ఇంత పెద్ద కారు ఎందుకు పంపించాడని అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ కారు వచ్చేసి ఒక పెద్ద ఆ, ధనవంతులు ఉన్న వీధిలోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ట్యాగూర్ అనుకుంటాడు ఈయన నా కోసం ఎన్నో చేస్తున్నాడు, ఇతని దగ్గర ధనం లేకపోయినా నా నన్- నా కోసం పెద్ద కారు పంపించాడు, మరి ఈ భవంతి ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఆయన వచ్చి ట్యాగూర్ని తీసుకొని వెళ్తాడు. ట్యాగూర్ వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక పెద్ద భవంతి. మన చాలా పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆయన భోజనానికి తీసుకెళ్ళినప్పుడు ఒక పెద్ద డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ అన్ని ప్లేట్లన్నీ బంగారంతో ఉంటాయి. అప్పుడు ఠాగూర్ అడుగుతాడు, నిన్ను చూస్తే ఇలాగా ఉన్నావు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే ఇవన్నీ నావే, నేను ఎవరి దగ్గర నుంచి తీసుకురాలేదు అని చెప్తాడు. అప్పుడు ట్యాగూర్ అడుగుతాడు, మరి నీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి కదా, మరి నువ్వు క్లాసెస్ వినడానికి మరి మన ఎందుకు నువ్వు లోపలికి రాకుండా బయట కూర్చున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే నా దగ్గర ఉన్న ధనంతో, నా దగ్గర ఉన్న సూట్ బూట్లతోటి వేసుకొని వస్తే అక్కడ నేను కార్లో వచ్చి కార్లలో వచ్చి అక్కడికి క్లాస్ రూమ్లోకి వచ్చి క్లాస్ వింటుంటే అందరూ నా సైడ్ నా వైపు చూస్తారు. అప్పుడు నాకు అహంకారం అనేది వస్తుంది. ఎందుకంటే నా దగ్గర చాలా ధనం ఉంది, నేను గొప్పవాడని అహంకారం వస్తుంది. మరి అహంకారం ఉన్నప్పుడు ఆ, ఆత్మజ్ఞానం నేర్చుకోలేదు కదా అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే అహంకారం అనేది ఉండకూడదు, ఆత్మజ్ఞానం అనేది నేర్చుకోవాలి అంటే. అందుకే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సాధన చేయాలి. పత్రి గారు ఏం చెప్పారంటే యోగిగా ఎదగాలి అంటే సాధన, సజ్జన సాంగత్యం, సత్గ్రంథ పఠనం చేయమన్నారు. మరి ఈ సాధన అనేది మనస్సు సాధన ద్వారా మనసు శుద్ధమవుతుంది. ఈ సజ్జన సాంగత్యం ద్వారా అజ్ఞానం పోయి జ్ఞానిగా ఎదుగుతాము. సత్గంధ పఠనం ద్వారా నేను ఆత్మని తెలుస్తుంది. అందుకే గురువులు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు అహంకారం ఉండకూడదని. మరి ఈ అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే ఇక్కడ అహంకారం అంటే మనం గర్వం అని చెప్పుకోవచ్చు. ధ్యాన ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆత్మానుభూతి పొందకపోవడానికి గల కారణం అహంకారం. దానికి రావడానికి కారణాలు తెలుసుకొని అది రాకోకుండా చూసుకోవాలి. లేకపోతే మాయకు వశమై దాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాము. ఇక్కడ మాయ అంటే కంటికి కనపడనివి అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి, కానీ అవి అశాశ్వతం కాదు. నేను ఇంత సాధన చేస్తున్నాను, ఇంత జ్ఞానం పెంచుకుంటున్నాను, కానీ సాధించవలసింది ఎందుకు సాధించలేకపోతున్నాం అనే అనుమానం చాలా మందికి వస్తుంది. ఈ అనుమానం పోగొట్టుకోవడానికే మహాత్ములు గ్రంథాల ద్వారా మనకి ఈ అహం ఎన్ని రకాలుగా ఉంటుంది, అది ఎలా పోగొట్టుకోవచ్చు అని చెప్పారు. ధ్యాన మార్గంలోకి రానప్పుడు అహంకారం గురించి తెలియకపోవచ్చు, కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అహంకారం గురించి తెలుస్తుంది. ఈ అహంకారము మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థూల అహం, దాన్నే తమోగుణం అంటారు. ఇంకొకటి సూక్ష్మ అహం, దానినే రజోగుణం అని చెప్పుకోవచ్చు. మూడవది వాస్తవిక అహం, దాన్నే సాత్విక గుణం అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ స్థూలాహం అంటే నేను శరీరం అనే భావన తప్ప ఇంకొక భావన వీరికి ఉండదు. ఎందుకంటే శరీరం కనిపిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఈ శరీరానికి ఒక పేరు పెట్టి ఆ పేరుతో అందరూ పిలవడం, అందరూ శరీరాన్ని గొప్పగా పొగడడం, అలా శరీర భ్రాంతితో ఉండేదాన్నే స్థూలాహం అంటారు. ఇక్కడ వీరికి ఇంకొక ఆలోచన ఉండదు. నేను చేస్తున్నాను అంటే అజ్ఞాన దశలో ఉంటారు. వీరు ఎక్కువగా నా మాంసాహారానికి మద్యానికి బానిసలవుతూ ఉంటారు. వాటిని సేవిస్తూ ఉంటారు. ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు అంటే పూర్తిగా స్థూలాహంలో ఉన్నవాళ్ళు. ఇంకా లోతుల్లోకి వెళ్తే ఈ స్థూలాహం నేను శరీరం అనుకున్నాము కాబట్టి శరీరానికి భోగాలు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఆ అహం పోవాలి అంటే మామూలు గురువులు పనికిరాదు. సద్గురువులు వచ్చి సత్యం చెప్పినప్పుడు సత్యం చెప్తారు. నీవేమిటి నువ్వేమిటి ఇలా చేస్తున్నావు? ఈ పాపం ఏమిటి? ఈ శరీరానికి ఎందుకు ఇంత విలువేస్తున్నావు? నీ పాపాలు నువ్వే అనుభవించాలని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనము రత్నాకరుడు గురించి తెలుసుకుందాం. రత్నాకరుడు ఎంతో పాపం చేసి ఎన్నో జంతువులను వేటాడి దారిదోపిడ్లు చేసి భార్యా పిల్లల్ని పోషిస్తూ ఇది నా బాధ్యత అనుకుంటూ మరెన్నో తప్పులు పాపాలు చేశాడు. మరి నారదుల వారు బ్రహ్మర్షి కాబట్టి ఒక సద్గురువుగా ఆయనకు ఉపదేశం చేశారు. మరి నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు, మరి నువ్వు ఎవరి కోసమైతే చేస్తున్నావో వారు నీ పాపాల్లో పాలు పంచుకుంటారో ఒకసారి అడిగి అని చెప్తారు. అప్పుడు నీకు నేనేం చేయాలో చెప్తా నీకు నేనేమి చేయాలో చెప్తానని చెప్తారు. అప్పుడు రత్నాకరుడు తన భార్య దగ్గరికి వెళ్ళి తన భార్య పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. మరి నేను నీ కోసం ఇన్ని పాపాలు చేస్తున్నాను, మరి వీరు వాటిలో పాలు పంచుకుంటారా అని అడుగుతారు. భార్యా పిల్లల్ని అప్పుడు వాళ్ళ భార్య ఏమంటదంటే, భార్యా పిల్లల్ని పోషించే బాధ్యత నీది, నువ్వు డబ్బు తీసుకురావడమే ప్రధానము, నీ పాపాల్లో మేము భాగం పంచుకోము అని చెప్తారు. అప్పుడు రత్నాకరుడికి జ్ఞానోదయం అవుతుంది. నేను ఇంత కష్టపడి నా పాపాల్లో భాగం తీసుకోవాలని బాధపడి నారదుల వారి దగ్గరికి వస్తారు. అప్పుడు ఆత్మతత్వాన్ని చెబుతాడు. నీలోనే భగవంతుడు ఉన్నాడు, నువ్వు చేసే పాపాలకి ఆయన నీకు దూరం అవుతున్నాడు, నీ మనసు కలుషితమైంది అని చెప్పి రామమంత్రం ఉపదేశించడం జరిగింది. ఇది చాలామంది జపం అనుకుంటారు, కానీ ఇది జపం కాదు. రకారం అంటే పరమాత్మ, అకారం అంటే ప్రకృతి, మా అంటే జీవులు. మరి ఈ మూడు ఒకటే. అంటే పరమాత్మ అందులో నుంచే ప్రకృతి వచ్చింది, ప్రకృతిలో నుంచి జీవులు వచ్చారు. ఈ మూడు ఆయన శక్తిలో ఉన్నాయి. ఈ విశ్వాన్ని నడిపించే ఆయన నీలో ఉన్నాడు అని రామ అని బోధిస్తాడు. బోధించిన బోధకి అని రామ పేరు పెట్టారు. కానీ ఈ కలియుగంలో అర్థం చేసుకోలేక మంత్రాన్ని పట్టుకొని వల్ల వేసినంత మాత్రాన పరమాత్మ తత్వం అర్థం కాదు. పత్రి సారు మనకు చాలాసార్లు చెప్పారు ఏంటంటే, మంత్రాలకి చింతకాయలు రాలవు, చింతలు తీరాలి అంటే ధ్యానం చేయాలి. పత్రి గారు ఇలాంటి సద్గురువు దగ్గర చేరినప్పుడు, వారి మాటలు విన్నప్పుడు వీరిలో అహం కొద్ది కొద్దిగా పోతుంది. ఎందుకంటే నువ్వు శరీరం కాదు ఆత్మ అని చెబుతారు. అది విని విచారణ చేసుకొని కర్మ సిద్ధాంతం నేర్చుకోవడం మొదలు పెడతారు. అలా వినడం వల్ల ఈ సూక్ష్మ అహం అనేది తగ్గుతూ ఉంటుంది. ఎంతసేపు శరీరం అని నేను అనుకునే వారు సద్గురువు దగ్గరికి రాగానే ఎందుకు మారుతారు అంటే, గురువుకు త్రికరణ శుద్ధి అనేది ఉంటుంది. త్రికరణ శుద్ధి అంటే ఏదైతే ఆలోచిస్తారో అదే మాట్లాడాలి, అలాగే ఏదైతే మాట్లాడతారో అదే చేయాలి. లోక లోక కళ్యాణం కోసమే గురువులు ఆలోచిస్తారు. అందుకే వాళ్ళ వాక్కు అంతగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. రెండవది సూక్ష్మ అహం. ఇది రజోగుణంలో ఉన్న వారికి ఉంటుంది. అంటే మనసు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందరికంటే నేనే గొప్ప, నాకే పేరు రావాలి అనే భావంతో కీర్తి ప్రతిష్టలు డబ్బు కోసమే పాటుపడుతూ ఉంటారు. వీరు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు బాగా సంపాదించాలని, భార్యాభర్త పిల్లలు బాగా ఉండాలని చేస్తూ ఉంటారు. వీరు మనసుకు యొక్క వీరి మనసు కోరికలకు బానిసలు. సూక్ష్మహంలో ఉన్నవారు రజగుణంలో ఉంటారు కాబట్టి వారు మనోభావంతో ఉంటారు, పూజలు చేస్తారు, మోక్షం మాత్రం కోరుకోరు.
వీరిలో ఉన్న అహం ఎప్పుడు పోతుందంటే సద్గురువుల బోధనను విని సాధన చేసినప్పుడు పోతుంది. ఇది ఒక్కసారిగా పోదు. సాధన చేయగా చేయగా మనసు ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనసు ఆత్మ వైపు తిరుగుతుందో మెల్లిమెల్లిగా స్థూల సూక్ష్మ అహాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. మూడవది వాస్తవిక అహం. సాత్విక గుణంలో ఉన్న వారికి ఈ వాస్తవిక అహం ఉంటుంది. వీరికి సత్యము ధర్మము తెలుసు, అన్ని మంచి పనులు చేస్తారు. కానీ వీళ్ళు ఇంకా నేను వేరు దైవం వేరు అనే భావంలో ఉంటారు. ఇక్కడ దైత్వం పోదు. దైత్వం అంటే నేను వేరు దైవం వేరు. అద్వైతం రాదు. అద్వైతం అంటే నేను దైవం ఒక్కటే. సాధన చెయ్యగా చెయ్యగా శుద్ధ సాత్వికంలోకి వస్తారు. అప్పుడు దైవం నేను ఒకటని తెలుసుకుంటారు. మహాత్ములు చాలా గొప్పగా చెప్పారు. అదేమిటంటే అహంకారం అనేది ఒక తప్పుడు వస్తువు లాంటిదట. తప్పుడు వస్తువు మనం ప్రేమించి మన దగ్గర ఉంచుకుంటామో మంచి వస్తువులన్నీ చేజారిపోతాయట. అహంకారం అనేది ఒక తప్పుడు వస్తువు అయితే ప్రేమ, కరుణ, దయ, సానుభూతి, త్యాగం, సేవ అనేవి మంచి వస్తువులు. అవన్నీ ఒక్కొక్కటిగా మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. మంచి గుణాలు, బుద్ధులు చేజార్చుకుంటే మానవుడిగానే మిగిలిపోతాము. చేసిన సాధన అనేది వృధా అవుతుంది. విచారణ చేసుకొని ఎంతగా నష్టపోతున్నామో తెలుసుకోవాలి. అహంకారాన్ని త్యాగం చేయగలిగితే ఎన్నో మంచి గుణాలు మనకు దగ్గరవుతూ ఉంటాయి. ధ్యాన మార్గ ధ్యానాన్ని జ్ఞానాన్ని పెంచి పోషించాలి కానీ అహంకారాన్ని కాదు. ఈ అహంకారం తగ్గించుకుంటే సాధనలో జ్ఞానంలో ముందుకు వెళ్తాం. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గురువు గారికి అమ్మగారికి ధన్యవాదాలు చెప్పు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేయనా? నమస్తే మేడం, కంటిన్యూ చేయండి. ముందుగా కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు శ్వాస మీద ధ్యాస ధ్యానం నేర్పించిన గురువులందరికీ, ఆ మార్గంలో ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. నాకైతే ఈ జన్మలో భీమవరం తటవతి వీరరాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ అండి గురువులు. వాళ్ళు నేర్పిన ధ్యానాన్ని జ్ఞాన మార్గంలోనే ఉన్నాను. రాఘవరావు సార్ రాసినటువంటి జీవిత శాస్త్రం 2వ భాగం పుస్తకంలో నుండి తీసుకున్నానండి. టాపిక్ 45వ టాపిక్, జీవితంలో ముఖ్యమైనటువంటివి 4 దశలు ఉన్నాయి అని చెప్పారనమాట. దాని గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ప్రాపంచికంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఎవరికైనా సరే జీవితంలో 4 దశలు ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే బాల్యం ఒక దశ, 2 యవ్వనం, 3 కౌమారం, 4 వృద్ధాప్యం. ఈ 4 దశలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అన్నమాట. మరి ఇది సృష్టి పరిణామ క్రమంలో ప్రతి మానవుడికి ఉన్నటువంటి, ఇది ఎందుకు ఏర్పాటు చేశాడు భగవంతుడు అంటే మనం నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవడానికంట, ఎదగడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి ఈ 4 దశలు ఉన్నాయి. అయితే ఇంత అద్భుతమైనటువంటి ఈ 4 దశలు అని ఉందన్నమాట. మనకి ఈ వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఏముంది, చిన్నప్పుడు వాళ్ళకి పెడతాము, తింటారు, పెరుగుతారు, యవ్వన దశ వచ్చినాక పెళ్లిళ్ళు చేస్తాము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, సహజంగా సృష్టిలో అనిపిస్తూ ఉంటది. కౌమార దశ వచ్చినాక సంపాదించింది నలుగురికి చూపించుకొని పేర్లు తెచ్చుకుంటారు, వృద్ధాప్యంలో చివరి దశ కదా అనుకుంటారు. ఇది ప్రాపంచికంలో తెలిసిన వాళ్ళకండి. కానీ ఈ 4 దశలు కూడా చాలా అద్భుతమైన దశలేనండి. ఎంత అద్భుతమైన దశలో మనం ఈ బుక్ లో సార్ ఇచ్చిన వివరణ చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. మనకి చూడండి, సహజంగా బాల్యంలో ఎవరైనా ఏం చేస్తుంటారో ఆట పాటలతో గడిపేస్తారు. తర్వాత యవ్వన దశ రాగానే వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు, సుఖపడటం అంటే ఆనందపడటం, అంటే ఆనందం అనుకుంటారు, సుఖమే శాశ్వతం అనుకొని భోగభాగ్యాలతో ఉండటం, ఇది అనుభవిస్తూ ఉంటారు. మరి కౌమార దశ వచ్చేసరికి ఏం చేస్తున్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడతారు, బంధువుల్లో ఒక గుర్తింపు రావాలి అని ఇచ్చేస్తారు. వృద్ధాప్యం వచ్చినాక శరీరం సహకరించదు కదా, మంచం మీద ఉంటారన్నమాట. చాదస్తంతో ఏం చేస్తారు, చెప్పిందే 10 సార్లు ఇంట్లో పిల్లలకి చెప్తారు, లేకపోతే కోడలకి మనవాళ్ళకి చెప్తారు. వినలేదనుకో, అరే నేను ఇంత చేసా అంత చేసా అంటారు, మనం వింటానే ఉంటాం. చాదస్తంతో ఏం చేస్తారు, ఇంకా చెప్పిందే చెప్తూ చావుకి ఎదురు చూస్తూ ఉంటారు. ఇది వృద్ధాప్య దశ. కానీ ఈ 4 దశలు కూడా సృష్టి నేర్చుకోవటానికి ఇవ్వబడిందంటే,
నేర్చుకోవడమా? ఇక్కడే మనం వెంటనే మనకు క్వశ్చన్ రావాల్సింది. ఏం నేర్చుకుంటాం ఈ 4 దశల్లో అన్నది ఆలోచించాల్సిందేనండి. నిజంగా మనం గమనిస్తే బాల్య దశ తీసుకున్నామండి. బాల్యంలో చిన్నపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళకొచ్చింది 2 విద్యలు కదా! ఎవరైనా పలకరిస్తే, నవ్విస్తే నవ్వుతారు. వాళ్ళకేదన్నా ఆకలేసినా, ఏదన్నా ఇబ్బంది కలిగినా బేర్మని ఏడుస్తారు. మరి ఆ 2 విద్యలతో వాళ్ళు చూడండి ప్రతి ఒక్కటి గమనిస్తారు. తల్లిని, తండ్రిని, చుట్టాలు ఎవరన్నా వచ్చినా ప్రకృతిని గమనిస్తూ వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క సంవత్సరంలో తప్పటడుగులేస్తారు, మాట్లాడటం నేర్చుకుంటారు. అంటే య తల్లిదండ్రులను చూసేగా వాళ్ళు ఏం మాట్లాడితే వాళ్ళు అట్లా అనుకరిస్తూ వాళ్ళ హావభావాల్ని అబ్జర్వ్ చేస్తారు. మొత్తం నేర్చుకుంటారనమాట. మరి ఆ గమనించటం అనేది ఎంత గొప్ప విద్య అండి. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక కూడా గమనించమనే చెప్తున్నారు. వీలైతే ఒక రోజు మౌనంగా ఉండండి అంటున్నారనమాట. కానీ బాల్య దశలో చూడండి ఎంత మౌనంగా ఉంటే అసలు వాళ్ళకి మాటలు రావు. చక్కగా గమనిస్తారు. ప్రతిదీ నేర్చుకుంటున్నారు. ఎంత కాలంలో చక్కగా ఒక సంవత్సరంలోనే మనం చూస్తాం చిన్నపిల్లలు తప్పటడుగులేస్తారు, అన్నం తినడం నేర్చుకుంటారు, చక్కగా మాటలు నేర్చుకుంటారు. మరి అంతటిది మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాకైనా పెరుగుదల వచ్చినాకైనా గమనిస్తుంటే మన చుట్టుప్రక్కల ప్రదేశాలను కానీ మనం పక్కనుండోళ్ళని కానీ దేన్నైనా సరే గమనిస్తూ ఉంటే గనక మనం వాటి నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అన్నమాట. అంతేకాదు కొంచెం పెరిగినాక పిల్లలు ఆటలాడుకుంటూ ఉంటారు. ఆటలాడుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? మనం సహజంగా ఇంట్లో 2 పిల్లలు ఉంటే చూస్తానే ఉంటాం. సెలవు వచ్చిందంటే సుందరకాండే ఇంట్లో బొమ్మలు గాని ఇవి గాని వాళ్ళు కొట్టుకుంటారు. కానీ కొంచెం సేపట్లోనే కలిసిపోతారు చూడండి. ఎంత చక్కగానో ఉంటారు. బయట పిల్లలతో ఆడుకుంటున్నా, పోట్లాడుకున్నా వెంటనే మర్చిపోతారు. మరి ఆ బాల్యంలో మర్చిపోయినది మనం నేర్చుకున్న పాఠము యవన దశ వచ్చేసరికి ఏమవుతుంది? కొంచెం పెద్దయినాక ఇంటెదురుగా ఉండే వాళ్ళతో ఏదైనా తగాదా వచ్చిందనుకోండి, మాట మాట అనుకుంటే చాలు. వాళ్ళేదో మనకు శత్రువులైనట్లు వాళ్ళు ఎదురు పడితే చాలు తల తిప్పేసుకుంటారు, మాట్లాడకుండా ఉంటారు. మరి బాల్య దశలో నేర్చుకున్నాం కదా! ఆటలాడుకుంటున్నప్పుడు ఏదైనా తగువు వస్తే అప్పుడు కొంచెం సేపే తర్వాత చక్కగా ఫ్రెండ్‌షిప్ లానే కలిసిపోతారు. అంటే బాల్య దశలో మనం నేర్చుకోవాల్సింది అదండి. అంతేకాదు బాల్యంలో తల్లిదండ్రి ఏది చెప్తే అది వింటారు. అరే ఈడు మన చుట్టం రా, మన చుట్టం వీడు మన కులమోడు, మన ఊరు అని అంటే అదే గమనిస్తారు. కానీ జ్ఞాని అయిన తల్లిదండ్రులు ఉంటే కనుక ఎలా ఉంటదండి? అందరూ మన వాళ్ళే. అందరినీ ప్రేమతత్వంతో ఉండాలి. దయ, ప్రేమ, కరుణ, దైవం లక్షణాలు చెప్తారండి. వాళ్ళు దైవంలా ఉంటారు. పిల్లలు కూడా అదే గమనిస్తూ ఉంటారు కాబట్టి అలా ఎదుగుతారనమాట. అలా అద్భుతంగా ఎదుగుతారు చిన్నప్పటి నుండే. అంతేకాదు శంకరాచార్యులు వారు చెప్పిన నిత్యమైనది ఏంటి, అనిత్యమైనది ఏంటి, శాశ్వతమైనది ఏంటి, అశాశ్వతమైనది ఏంటి అనేది పిల్లలకు చెప్తూ ఉండటం వల్ల తల్లిదండ్రి అలా ప్రవర్తించటం వల్ల ఆటోమేటిక్ గా ఏమవుతుంది? బాల్య దశ నుండే వాళ్ళు ధ్యాన సాధన కూడా నేర్చుకోగలుగుతారు. అంటే బాల్య దశలో గమనించే స్థాయి నుండే ధ్యాన సాధన వచ్చిందనుకోండి ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి ఈ ధ్యానం అనేది శారీరక పరంగానే కాదండి. నేర్చుకుంటున్న స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్టింగ్ సాధనే చేస్తారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు గంటలు గంటలు కూర్చోవాలి. కూర్చున్నప్పుడు మనం ఎదుగుతూ ఉంటాం అన్నమాట. మరి ఎదిగినాక ఏమైద్ది? శారీరక పరంగా ఫస్ట్ దశ అయిపోయింది. యవ్వనంలోకి అడుగు పెడతారు. యవ్వనంలోకి రాగానే ఈడొచ్చినోడికి పెళ్లి చేయాలి అని అంటారు. పెళ్లి చేసేస్తారు. వాడి కోరికలు తీరతాయి. భోగాలు ఎలా ఉండాలి? వచ్చిన భార్యనో, భర్తనో సంతోషపెట్టాలి. వాళ్ళకేమో అనుగుణంగా వాళ్ళ ఇంట్లో ఉండాలి. వాళ్ళకి కావాల్సినవి చెయ్యాలి అనుకుంటారు. ఈ లోపల పిల్లలు వాళ్ళని చదివించాలి, ఇవన్నీ చూడాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఈ ధ్యాసలో పడిపోతారు ప్రాపంచికంలో. మరి అంతే కదా మేడం జీవితం అంటే? అంతేనండి. కానీ ఆ దశలో కొత్త కొత్తవి నేర్చుకుంటారు చూడండి. ఎన్ని కొత్త అప్పుడు వరకు చేయని పనులు ఎన్నో చేస్తుంటారు. ఇంద్రియాలన్నీ పటుత్వంలో ఉంటాయి. యవ్వన దశలో ఉన్న వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. ఏది గ్రహించాలనుకుంటారో అది గ్రహించేస్తారు వెంటనే. అంటే అంత శక్తి వస్తుందన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో కూడా యవ్ అంతే ఉంటుందండి. యవ్వనంలో ఉండే వాళ్ళకి ఎంకరేజింగ్ ఇస్తే వాళ్ళు ప్రతిదీ చేయాలనుకుంటారు. యోగుల పుస్తకాలు చదువుతారు. గంటలు గంటలు ధ్యాన సాధన చేస్తారు. ఆత్మ జ్ఞానలతో సాంగత్యం చేస్తారు. సజ్జన సాంగత్యం చేస్తారు. నేర్చుకుంటారు. ప్రతిదీ ఇట్లా చూస్తే అట్లా గ్రహించేస్తారనమాట. అది యవ్వన దశ. జ్ఞానంలో ఉన్నప్పుడు అన్ని ఇంద్రియాలు వాళ్ళకి పటుత్వంతో ఉంటాయి అన్నమాట. ఏది అనుకుంటారో అది సాధిస్తారు.
కాబట్టి ఆ దశలో ఉంటే గనక చాలా అదృష్టం. ఇది మేడం యవ్వన దశ అయిపోయింది కదా, మేమేదో కౌమార దశలోకి వచ్చేసామంటే అది శారీరక పరంగా అండి. కానీ ఆధ్యాత్మిక పరంగా యవ్వన దశ అంటే ఏంటి? వాళ్ళు సాధనలో పట్టు నేర్చుకున్నాక యోగీశ్వరుల సందేశాలు వింటారు, యోగుల కలయికతోనే ఉండాలనుకుంటారు, ఆత్మజ్ఞాన సాంగత్యంతో వాళ్ళతోనే ఉండాలనుకుంటారు, సజ్జనులతోనే సాంగత్యం చేయాలనుకుంటారు. వాళ్ళు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ తపనతో ఉంటారన్నమాట. ఆ దశని యవ్వన దశ అంటారు. మొత్తం గ్రహిస్తారండి. మనం ప్రస్తుతం చేస్తుంది అదే అన్నమాట. మొత్తం గ్రహిస్తున్నాం అన్నమాట. ఇప్పుడిప్పుడు చెప్పటానికి వెళ్తున్నాం అన్నమాట. ఇక మూడవ దశ ఏంటంటే ప్రాపంచికంలో కనపడేది యవన దశ అయిపోయినాక కౌమార దశ. సహజంగా ప్రాపంచికంలో 99.99% మంది కూడా ఏం చేస్తారంటే సంపాదించిన దాంతో పేరు ప్రఖ్యాతలకి ప్రాకులాడతారు, రాజకీయాలకి, పదవులకి, లేదా చేస్తున్న ఉద్యోగంలో చాలా ఇదిగా పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఈ కౌమార దశ ఈ పేరు ప్రఖ్యాతలు దేనికి కావాలి అంటే ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం చెప్పే విషయంలో కావాలండి. ఎలా జ్ఞానం చెప్పే విషయంలో? చెప్ మనం చదివింది చదివినట్లే కాకుండా మనం చెప్తున్నది వింటున్న వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళు ఎలా గ్రహిస్తున్నారు, రిసీవింగ్ పవర్ వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలన్నమాట. ఎప్పుడు చెప్పగలుగుతామంటే మహాత్ముల సందేశాలు విని మనం అవి అర్థం చేసుకున్నప్పుడు, మన జీవితానికి అన్వయించుకుంటున్నప్పుడు అర్థమవుతుంది. అంటే నిజమే కదా, కౌమార దశలో మనం చూస్తుంటాం మధ్య వయసులో ఉండేవాళ్ళు, వాళ్ళు పేరు తెచ్చుకోవాలి, మేము గొప్ప మేము గొప్ప అంటారు, పదవులకు ప్రాకులాడతారు. ఏ పదవి లేకపోతే వాళ్ళే ఒక కమిటీలో, అపార్ట్మెంట్ లో ఒక కమిటీలా ఏర్పరచుకుంటారండి. ప్రెసిడెంట్ ఇవన్నీ ఏర్పరచుకొని వాళ్ళు చేసేస్తూ ఉంటారు, అదే గొప్పగా అనుకుంటారు. అంటే ఆ ప్రకృతి ఆ దశ ఇచ్చింది అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏం చెయ్యాలి అంటే ఆ దశలో ఉన్నాము అని అర్థం ఏంటి? మనం నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి వెళ్ళి చెప్పేస్తాం. మేము చాలా ఆనందంగా ఉన్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం వల్ల మాకు ప్రశాంతత వచ్చింది. ఎందుకంటే దేనికి టెన్షన్ పడరే వీళ్ళు, ఏది వచ్చినా చక్కగా తృప్తిగా స్వీకరిస్తారు. వాళ్ళ జీవితంలోకి ఏదన్నా రాలేదనుకోండి, ఇది మనకి ప్రాప్తం లేదు కాబట్టి రాలేదు అనుకుంటారు అనమాట. అంటే వాళ్ళు నేను ఎంత తృప్తిగా ఉంటున్నానో ప్రతి ఒక్కళ్ళు అలా ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెప్పటానికి వెళ్ళిపోతారనమాట. ప్రతి ఒక్కరికి నేర్పాలి అన్న తపనతో ఉంటారు కౌమార దశ. అలా పేరు తెచ్చుకోవాలి. అది మూడో దశ. మరి నాలుగవ దశ ఏంటి? నాలుగవ దశ ఏంటంటే వృద్ధాప్య దశ. ప్రాపంచికంలో వృద్ధాప్య దశ అంటే ఏంటంటే అన్ని అనుభవించేస్తారు, ఒక్కొక్క ఇంద్రియం శారీరక పరంగా శక్తి కోల్పోతూ ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఆ శారీరక పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు ధ్యాన సాధన చేద్దామన్నా కూర్చోలేవండి. ఎందుకంటే చూడండి, మనకి కంటి ఒక చిన్న జ్ఞానేంద్రియం, కన్ను ఒక జ్ఞానేంద్రియమేగా మనకి. ఈ కంటి పైన ఉన్న రెప్పలు కూడా మనల్ని కాపాడుతున్నాయి, ఈ బ్లాక్ కూడా. ఇంతకు ముందు ఇందులోకి రాకదలకి ఏంటంటే ఐబ్రోస్ చేసుకోవడానికి ఇట్లానే వీటిని ఫేషింగ్ చేసుకోవడానికి వీటికి ఉపయోగించారు. కానీ ఇందులోకి వచ్చి నాకు అర్థమైంది, చూడండి ఈ ఉండటం వల్ల మనకి దుమ్ము గాలి వచ్చినప్పుడు దుమ్ము పడకుండా మనల్ని కాపాడుతుంది ఇవే. గాలి బాగా వస్తున్నప్పుడు గబుక్కున మనం రెప్ప వాల్చేస్తాం, ఈ దుమ్ము రాకుండా కాపాడతాయి అన్నమాట. దుమ్ము వస్తే ఏమైంది అని అంటే చూడండి, ఒక చిన్న నలక కంట్లో పడితే ఏం చేస్తారు? కన్ను ఇలా మూసేసుకుంటాం. సరే ధ్యానం చేద్దాంలే అని కూర్చున్నాం అనుకోండి, కళ్ళు మూసుకున్నా ఆ నలక ఇబ్బంది పెడుతుందే, గరగరా అంటది. మళ్ళీ ధ్యానంలో ఉన్నా ఇలా నలిపేస్తాం అనమాట. అంటే ఆ చిన్న ఇంద్రియమే, కానీ ఏమవుతుంది, ఆ శక్తి కోల్పోవడం వల్ల మనకి కంటికి ఇబ్బంది అవుతుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ ఒక్క ఇంద్రియమే కాదు, ఒక్కొక్క ఇంద్రియం శక్తి కోల్పోతూ ఉంటుంది అనమాట. అప్పుడు సహజంగా ఇబ్బంది వస్తుంది, మంచంలోనే ఉంటారు. జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తారు? అర్రే ఇదేంటి ఈ బాధలు అని చెప్పి ఉన్న పిల్లల్ని అది తేరా ఇది తేరా అని వాళ్ళ నేర్చుకున్నది చెప్పాలి చాదస్తం అంటారు అనమాట. ఇసిగిస్తా ఉన్నారు, చావు కోసం ఎదురు చూస్తారండి. కానీ జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు చూడరండి. ఈ క్లాస్ వింటున్న వాళ్ళకైనా ఏమనిపిస్తుంటే ముసలోళ్ళు అయినాక ఎవరైనా అంతేగా అనుకుంటారు. కానీ కానే కాదు. జ్ఞానం నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే కన్ను కనిపించట్లేదా, నలకపడి ఇబ్బంది పెడుతుందా, ఓహో నేను ఎప్పుడో ఎవరినో కంటిలో దుమ్ము కొట్టా, ఏదో నలక వాడి కంటిలో పడేశాను కాబట్టి నా కంటిలో నలక పడింది, కొంచెం ఓర్చుకుందాం, ఏది శాశ్వతం కాదు కదా, ఓర్చుకుంటే నొప్పి పోతుంది కదా,
ఒక అప్పు తీరిపోతుంది కదా అని జ్ఞాని ఆలోచిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ నొప్పిని భరిస్తాడు అన్నమాట. ఆనందంగానే భరిస్తాడు, అంటే ఓ నవ్వడు, నొప్పి పుడుతుంది, బాధ ఉంటుంది, కానీ దుఃఖపడాడు అనమాట. దాని గురించి ఆలోచించడు. ఆలోచించకపోవటం వల్ల అది ఆటోమేటిక్ గా పోతుంది అనమాట. అంటే అది వృద్ధాప్య దశ. జ్ఞాని అలా ఆలోచిస్తాడు. మరి కౌమార దశలో జ్ఞానం నేర్చుకుని అంతా ఆకలింపు చేసుకొని వెళ్ళిపోయారు చూసారా, ఆధ్యాత్మిక మార్గంలో వృద్ధాప్య దశ అంటే ఏంటో తెలుసా? ఎంత చక్కగా చెప్పారో చూడండి. బ్రహ్మానందం అనుభవిస్తారంట. రెస్ట్ తీసుకుంటారు, అవయవాలు పనిచేయవు, రెస్ట్ తీసుకుంటారు. కానీ ఆ దశలో వాళ్ళు ఎలా ఉంటారంటే బ్రహ్మానందాన్ని అనుభవిస్తారనమాట. అంటే వాళ్ళు చూడండి, బాల్యంలో అంతా గమనిస్తూ ఉండటం వల్ల అన్నీ నేర్చుకుంటారు. యవనంలో యోగీశ్వరుల పుస్తకాలు, ఆత్మజ్ఞానులతో సాంగత్యం ఈ చేయటం వల్ల అన్ని జ్ఞానాన్నంతా సంపాదించుకుంటారు. కౌమార దశ వచ్చేసరికి వాళ్ళ అనుభవాన్ని మొత్తాన్ని నేనెలా జీవించానో అది అందరికీ చెప్పాలి అన్న తపనతో బయటికి వెళ్ళి చెప్పేస్తారనమాట. క్లాసులు కానీ ఇవి కానీ చెప్పేసి ఉంటారనమాట. వృద్ధాప్య దశ వచ్చేసరికి ఏంటి, దాన్ని అనుభవంలోకి వచ్చేస్తుంది కదా, వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందుతారనమాట. అంత ఇదిగా రెస్ట్ తీసుకుంటారు. మరి ఈ 4 దశలు కూడా చాలా ముఖ్యం. మరి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఏ దశలో ఉన్నారు అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందేనండి. ఇది శారీరక పరంగా కాదు, ఆధ్యాత్మిక పరంగానే తెలుసుకోవాలి. నేర్చుకుంటున్న దశలో ఉన్నామా, ధ్యాన సాధన బాగా చేయాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చొని గమనిద్దాం. మాట్లాడకుండా ఎక్కువ గమనిస్తే, ప్రకృతిని గమనిస్తూ ఉంటే మనం నేర్చుకోవాల్సినవి వచ్చేస్తూ ఉంటాయి. యవ్వన దశ అంటే ఏంటంటే ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించుకుంటాం. యోగుల పుస్తకాలు స్వాధ్యాయం చేస్తాము, ఆ ఈ సజ్జన సాంగత్యాలు చేస్తాం, ఇవన్నీ చేస్తూ జ్ఞానాన్ని బాగా ఆకలింపు చేసుకుంటాం. కౌమార దశ వచ్చింది అనుకోండి, ఇంకా ఆగరు. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి వెళ్ళి చెప్పేయాలి, చెప్పేస్తాం అనమాట. మనం చూస్తున్నాం కదా అమ్మని నన్ని. అది శారీరక పరంగా కాదండి, వృద్ధాప్య దశ అంటే శారీరక పరంగా కాదు. జ్ఞానంలో వృద్ధాప్యం అంటే 10 మందికి వెళ్ళి చెప్పేస్తాం, ఆగం అనమాట. భీమవరంలో 3 రోజులు క్లాస్ జరిగింది. 3 రోజులు క్లాస్కి వెళ్ళి వచ్చినందుకు ఎంతో అలసిపోయామని ఇంటికి రాగానే బ్యాగ్ పడేసి పడుకున్నాం. కానీ సార్ ఏం చేశారండి, వెంటనే రిజర్వేషన్ చేసుకున్నారు. ఒక రోజు ట్రావెలింగ్ చేసి మళ్ళా 3 days క్లాస్ కర్ణాటక చెప్పడానికి వెళ్ళారు. అది వృద్ధాప్య దశ. ఆధ్యాత్మిక మార్గంలో అలా వెళ్ళిపోతాం అనమాట. కౌమార దశ అండి చెప్పటానికి వెళ్ళినప్పుడు. వృద్ధాప్య దశ వచ్చినప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు, రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళకి ఆడవాళ్ళు సహకరించి రెస్ట్ తీసుకుంటారు, బ్రహ్మానందం పొందుతారు అనమాట. అలా తుది శ్వాస తీసుకుంటారు అనమాట. ఎవరికి వాళ్ళం ఏ దశలో ఉన్నాం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇది ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 దశలు అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను, బాగా అర్థమవుతుంది చూడండి. పరమార్థ కథలో మనకి ఇచ్చారండి. పరమార్థ కథల్లో ఒక అతను అందరిలానే చిన్నప్పుడు పెరిగాడండి. తల్లిదండ్రి చూశారు, డబ్బులుంటేనే విలువ ఉంటుందిరా, డబ్బులతో అయి కొనుక్కోవచ్చు, ఈ కొనుక్కోవచ్చు అంటే గమనించాడు, చూశాడు, నేర్చుకున్నాడు. పెద్ద అయ్యాడు, యవ్వనం రాగానే పెళ్లి చేశారు. కోరికలు తీర్చుకోవాలి, భార్యని సంతోష పెట్టాలి, పిల్లలకి అవి కావాలి, వాటి కోసం సంపాదన బిగించేశాడు కొత్త పద్ధతిలో. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వచ్చే కొద్దీ బాగా కూడబెట్టాడు. ఆ కూడబెట్టిని బాగా ఎక్కువగా అయినాయి. వాళ్ళ ఫ్రెండ్ గమనించి, అరే నువ్వు చాలా సంపాదించావు కదరా, ఇవి సేవలకి ఆధ్యాత్మిక మార్గాలకు ఉపయోగించరా అని అంటే ఆలోచించాడు. నిజమే, బాగానే సంపాదించా కదా అనుకున్నాడు. కానీ నేను సంపాదించింది కూర్చొని ఖర్చు పెట్టేస్తే, నేను కూర్చొని తింటున్నాను అనుకో 3 పూట్ల కరిగిపోతుంది కదా, అమ్మమ్మో ఆ పని చేయకూడదు అని చెప్పి మళ్ళా సంపాదనలోనే పడ్డాడు. సంపాదన చేసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే ధర్మ మార్గాన్ని వదిలేశాడు. ఎక్కువ సంపాదించాలి అన్న దాంట్లో అబద్ధాలు ఆడటం, మోసగించడం, ఈ పనులన్నీ చేయటంలో పెరిగిపోయింది అనమాట. బాగా సంపాదించాడు. ఎంత సంపాదించాడంటే తన పిల్లలు కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తి మొత్తే సంపాదించాడు. ఆ కౌమార దశ కూడా అయిపోయిందండి, వృద్ధాప్యం వచ్చింది శారీరక పరంగా. సరే, కొంచెం చెవులు వినికిడి తగ్గిపోయినాయి, పర్లేదులే అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ఆ ఆహారం తీసుకోవడం తగ్గిపోయింది, రుచి తగ్గిపోయి లోపలికి వెళ్ళట్లేదు అనమాట. శరీరం కృషించసాగింది. మంచంలో ఉన్నాడు, పిల్లలందరూ చూస్తున్నారు, నాన్న వాళ్ళకి కావాల్సిన ఇస్తున్నారు, కానీ తను స్వీకరించలేకపోతున్నాడు అనమాట. మరి అన్ని ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాడు, కానీ ఇప్పుడు ఏం చేస్తని తిందామన్నా లోపలికి వెళ్ళట్లా. సరే అని చెప్పి డాక్టర్ని పిలిపించారు, మంచి స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపించారు. పిల్లలు డబ్బులు ఉన్నాయి కదా, పిలిపించారు, చూపించారు. వాళ్ళు ఇంజక్షన్లు మాత్రలు ఇచ్చారు.
అయ్యా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వయసు వచ్చినాక అని చెప్పారనమాట. సరే చూసుకుంటున్నారు. అసలు ఒకానొక స్థితిలో మాట్లాడలేకపోతున్నాడు, పిల్లలకి ఏం చెప్పలేకపోతున్నాడు. పిల్లలు భయపడి ఇంకో డాక్టర్ని పిలిచారు, డాక్టర్ని మార్చి పిలిస్తే ఆ డాక్టర్ వచ్చి ఈ వయసులో ఇంతే ఉంటుంది, లాస్ట్ స్టేజ్ అండి అన్నారనమాట. పిల్లలు ఏం చేశారంటే సహజంగా లాస్ట్ స్టేజ్ అనగానే బంధువుల్ని అందరినీ పిలుస్తారు కదా, అందరికీ కబురు చేశారు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు, బంధువులు వచ్చారు, గమనించారు. గమనించి ఏమన్నారంటే పిల్లల్ని పిలిచి, అరే మీ నాన్న పెద్దిల్లే కట్టాడు, కాకపోతే ఇంట్లో ప్రాణం పోతే అరిష్టం రా, చెడురా, మీరు పిల్లలు ఉన్నవాళ్ళు బయట పడుకోబెట్టండి అంటారనమాట. ఆ మంచాన్ని పాపం కింద పడుకోబెట్టడం ఇష్టం లేక పిల్లలు ఆ మంచాన్ని పట్టుకొచ్చి వరండాలో పడుకోబెట్టారనమాట. పడుకోబెట్టినాక అందరు బంధువులందరూ అయ్యో పాపం ఎంత కష్టపడ్డాడు, ఎంత సంపాదించాడు, వాడు ఎప్పుడు కష్టపడుతూ సంపాదనలోనే మునిగిపోయాడు, ఏది మామూలుగా భక్తి గాని ఏమీ లేదు, పుణ్యం ఎలా వస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నారు. ఒక అతను అనుకున్నాడు, చివరి క్షణాలలో అయినా నారాయణ నారాయణ అంటే కొంచెం పుణ్యం వస్తుంది కదా అని చెప్పి ఏం చేస్తాడంటే వాళ్ళ పిల్లల్ని పిలిచి, అరే నాన్నని నారాయణ నారాయణ అనిపించండిరా, మీరు చెప్తే అంటాడు అని అన్నారన్నమాట. ఆ ఆలోచన కరెక్టే కదా అని చెప్పి బంధువులందరూ ఒప్పుకున్నారన్నమాట. వాళ్ళందరూ అంటే అంటారేమో అని అంటే వాళ్ళందరూ అంటున్నా అనట్లా. పిల్లలు వెళ్ళి నారాయణ నారాయణ అను నాన్న, నీకు పుణ్యం వస్తుంది అని అంటే వాడు అలా చూస్తాడనమాట. ఎట్లా అంటాడు ఏంటి అది పలకటానికి ఇంకా నోరు సహకరించట్లేదు కదా. ఒక నాలిక మనకు ఒక జ్ఞానేంద్రియం అది పనిచేయట్లే. ఆ దశ వచ్చేసరికి, వృద్ధాప్య దశ వచ్చేసరికి చెప్పాలని ఉన్నా కానీ అవి సహకరించట్లా. చేసిన పనులు అది. ఏం చేశారు, నాన్న ఒక్కసారి నారాయణ అంటే చాలు, చివరి దశలో అందరూ చెప్తుంటే పుణ్యం వస్తుంది కదా, చాలా సంపాదించాడు అని చెప్పి ఒక్క ఇండిక్షన్ బూస్ట్ లాంటిది కొంచెం వచ్చినా చాలు, ఆ మాట అంటే పుణ్యం వస్తుంది అని ఏం చేశారంటే ఆ బంధువుల్లో ఒక అతనికి ఒక ఐడియా వచ్చి ఊళ్ళో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. విటమిన్ ఇంజెక్షన్లు ఏదో చేస్తే అతను వెంటనే శక్తి వచ్చి మాట్లాడుతూ ఉంటారు అనమాట కొంతమంది. అంటే విటమిన్ ఇంజెక్షన్ కి కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, తీసుకొచ్చారు. తీసుకొస్తే అతను చూసాడు పరిస్థితి, చూసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడండి. అలానే ఇవ్వగానే ఏమైందంటే ఆ ముసలి అతనికి ఓపిక వచ్చేసింది. ఓపిక వచ్చేసి శరీరం అటు ఇటు కదులుతుంది అనమాట. అమ్మయ్య మా నాన్నకి శక్తి వచ్చింది అని చెప్పి నారాయణ అని నాన్న మళ్ళా అన్నారు. ఎట్లా చెయ్యనిచ్చి ఏంట్రా అన్నాడు అనమాట. ఇదేంటి మా నాన్న నారాయణ అనమంటే ఏంటి అన్నాడు, చేతులు కదులుతున్నాయి కదా అనుకుంటే వాళ్ళకి అప్పుడు అనిపిస్తుంది అనడానికి నాలిక రావట్లేదు నాన్నకి. సరే సగం అన్నా పుణ్యం చేసుకుంటే కొంతైనా పుణ్యం వస్తుంది కదా అని చెప్పి నారాయణలో నారా ఉంది చూసారా, ఆ రెండు పదాలన్నా పలికిద్దామనే ప్రయత్నం చేస్తారు. ఉహుం. వినపడట్లా, చెవులనే ఇంద్రియాలు పనిచేయట్లా. అప్పుడు బంధువుల్లో ఒక అతనంట గ్రహించి దాన్ని, ఆహా ఇతనికి వినిపించట్లేదా అని చెప్పి షాపుకి వెళ్ళి నార తీసుకొచ్చాడట. తీసుకొచ్చి ఆ నారని కళ్ళ ముందు ఇట్లా ఇట్లా ఊపుతూ అది చూపించు, పిల్లలు అడుగుతున్నారు నాన్న అదేంటి అదేంటి అని అడుగుతున్నారంట. అడిగితే వాళ్ళ నాన్న అన్నాడంట, పీచు. చెప్పటానికి ప్రయత్నం చేశాడు, పీచురా అన్నాడు. ఆ పీచురా అన్నాడు గాని నారా అన్న మాట రాలేదు. చూడండి, అతను ఏ భక్తితోనూ పలకలేదుగా. ఏమన్నా భక్తి మార్గంలో రామనామాలో ఇవన్నా చేసినా కనీసం ఆ పదం వచ్చేది. నా పీచు అంటమే ప్రాణం పోయిందనమాట. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చివరి దశలో అలా పలకండి అని కాదు, మనకి అన్ని సక్రమంగా ఉన్నప్పుడే, జ్ఞానేంద్రియాలన్నీ మనకి ఉన్నప్పుడు, చక్కగా మనకి శక్తి ఉన్నప్పుడే ఈ ధ్యాన మార్గంలో మనం సంపాదించుకోవాల్సిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలండి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి వృద్ధాప్య దశ వచ్చేసరికి ఒక్కొక్కటి అవగతం అవుతుంది, బ్రహ్మానందం ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. అదేది చేయకుండా మనకి అన్ని సక్రమంగా ఉన్నప్పుడు మనకి పుణ్యం వచ్చేయాలి అని అంటే ఎలా వస్తుంది, రాదు కదా. అంటే ఈ కథ నుండి నేనైతే గ్రహించింది ఏంటంటే మనకి ఓపిక ఉన్నప్పుడే మనం నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి, ఆచరణలో పెట్టుకోవాలి. అప్పుడు మనం అద్భుతంగా ఎదుగుతాం అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టిన వెంటనే మనకు తెలిసింది ఏంటి, ఈ కనిపించే దేహం కాదు, నువ్వు ఆత్మ అంటే దైవమా అనుకున్నాం, కాదు భగవంతుడు అని తెలిసింది. నేను మాట్లాడాలన్నా అది ఉండాలి అని తెలిసింది అనమాట. అంటే అవి అన్నమాట. ప్రాపంచికంలో ప్రతి ఒక్కరికి ఈ 4 దశలు ఉంటాయి. ఏంటి, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. అయితే
చాలా మంది ఈ దశల్ని దశల్లానే చూస్తున్నారు. కానీ ప్రకృతి ఈ 4 దశలు కూడా అద్భుతంగా ఎదగడానికి ఇచ్చింది. ఏంటి బాల్యంలో గమనిస్తూ ఉంటాం అన్నమాట. గమనిస్తూ మాట్లాడకుండా ఉండటం వల్ల ఎంత శక్తి వస్తుందండి? ఎంత నేర్చుకుంటారు? అలా ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో కూడా. మౌనంగా ఉంటూ గమనిస్తూ ఉంటే, లేకపోతే కళ్ళు మూసుకోవటమే పిల్లలు చేసేది. అంతే ధ్యాన సాధన చెయ్యాలన్నమాట. మొదట్లో అలా గంటల గంటలు కూర్చోవటం వల్ల శక్తి వస్తుంది. అప్పుడు యవన దశ వస్తుంది. యవన దశ రాగానే నిజంగా చూడండి, యవనంలో పెళ్లి చేస్తారు, సంసారం వాళ్ళకి ఏర్పడుతుంది, ఎన్నో కొత్త పనులు చేస్తూ ఉంటారు, సంపాదనలో పడతారు, పిల్లలకి ఎలా చెప్పాలి, ఏం చేయాలి అనేది నేర్చుకుంటారు వాళ్ళు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో యవన దశ అంటే ఏంటి? ధ్యాన సాధన చేసి తను సంపాదించుకున్న జ్ఞానాన్ని స్థితం చేసుకుంటారు. మహర్షులు యోగుల పుస్తకాలు చదువుతారనమాట. సజ్జన సాంగత్యం చేస్తారు. ఆత్మజ్ఞానం సంపాదించుకోవటానికే మొగ్గు చూపుతారనమాట. అనుభవంలోకి తెచ్చుకుంటారు. అది యవ్వన దశ. అనుభవంలోకి తెచ్చుకుంటున్నప్పుడు అద్భుతంగా ఎదుగుతారనమాట. కౌమార దశ అన్నప్పుడు ఏంటి? ప్రాపంచికంలో అయితే సంపాదించుకున్నది అలా చేసుకొని పేర్ల కోసం ప్రాకులాడతారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఏంటి? కౌమార దశ అంటే పేరు తెచ్చుకోవటానికే చూడాల్సింది. కానీ ఎందులో? జ్ఞానం చెప్పడంలో. మనం నేర్చుకున్నది 10 మంది ముందుకెళ్ళి మనం ప్రజెంటేషన్ చేయగలం. వాళ్ళకి అర్థమయ్యేటట్లు. అర్థమయ్యేటట్లు అంటే ఏంటి? ఎల్కేజీలో ఉన్నవాడికి ఆలే నేర్చుకుంటాడండి. వాడికి ఒక్కరోజు దిద్దటమే పడుతుంది. ఆనే మనం శ్రద్ధగా నేర్పాలి వాడికి. వాడు 10th క్లాస్కి వచ్చేసరికి దిద్దరా, ఏబిసిడీలు దిద్దరా అంటే దిద్దుతాడట. వాడు నేర్చేసుకున్నాడు. వాడికి పాఠాలు చెప్పాలి అప్పుడు. మరి ఆ 10th క్లాస్ స్టేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు విద్యార్థులు. అప్పుడు ఏంటి? స్కూల్ కాలేజీ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి అలా చెప్తే చాలు. బట్టి మనం చెప్పక్కర్లా. వాళ్ళు చెప్తే వాళ్ళే ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటారు అనమాట. పిహెచ్డి స్థాయి వచ్చేసరికి రీసెర్చ్ చేస్తారు. ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి ఆ స్థాయిలో చెప్పగలగాలి. అట్లా చెప్పటానికి ఇచ్చేస్తారనమాట కౌమార దశ వచ్చినప్పుడు. ఆ విధంగా జ్ఞాని పెరుగుతాడు. మరి వృద్ధాప్య దశ అంటే ఏంటి? శారీరక పరంగా చూస్తే వృద్ధాప్యం ఒక్కొక్క జ్ఞానేంద్రియం పట్టుకోల్పోతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో వృద్ధాప్య దశ అంటే ఏంటండి? బ్రహ్మానంద స్థితి. వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు. జ్ఞానం చెప్పారు, 10 మందికి తనలాంటి వారిని తయారు చేస్తారు. ఆనంద స్థితిలో ఉంటారన్నమాట. బ్రహ్మానందం పొందుతారు. అదెట్ట కుదురుతుంది మేడం, ఇంద్రియం పని చేయకపోతే అని ఎవరైనా అడగొచ్చండి. ఈ డౌట్లు వస్తాయి కదా. కరెక్టే. ఇంద్రియం పని చేయలేదనుకోండి, మనకి మాట్లాడటానికి కుదరలేదు, నాలిక పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు జ్ఞాని గ్రహిస్తాడు బ్రహ్మానందం ఎలా పొందుతాడంటే, ఓహో, నేను ఏదో జన్మలో వాడికి ఏదో చేశాను, ఎవరికో ఏదో చేశా, లేకపోతే ఏ జంతువుకో హాని తలిపెట్టాను నాలికి, కాబట్టి ఈ జన్మలో అప్పు తీర్చేసుకుంటున్నా, బాకీ పోతుంది కదా అని చక్కగా సైలెంట్ గా ఉంటాడు అనమాట. బాధ ఉంటుంది కానీ దాన్ని ఇచ్చేయడం అనమాట, లెక్క చేయడు. దానివల్ల ఏదైనా ఎన్నాళ్ళు ఉంటుంది? కొంత సమయమే ఉంటుంది. ఏది వచ్చినా జీవితంలో శాశ్వతంగా ఉండదండి, కొన్ని రోజులే ఉంటుంది. కాబట్టి అనుభవిస్తాడు, పోతుంది. బ్రహ్మానంద స్థితిలోనే పైకి పోతారన్నమాట. మనం కూడా అలానే ఆధ్యాత్మిక మార్గంలో ఎవరు ఏ దశలో ఉన్నాం అనేది ఎవరికి వాళ్ళం తెలుసుకోవాల్సిందేనండి. ఇది ఇంత గొప్పగా రాసింది రాఘవరావు సార్ అండి. జీవిత శాస్త్రం 2వ భాగంలో ఇది ఇచ్చారన్నమాట. 45వ టాపిక్ 99వ పేజీలో ఉందండి. నాకు ఇంతటి గొప్పటి అవకాశాన్ని కల్పించినటువంటి అమెరికా జూమ్ మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.